ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఇలా చెప్పబడింది. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. కంటికి కన్ను పంటికి పన్ను అనే ఈ లోకాచారం ఈ లోకంలో అంతా ఇలాగే ఉంటుంది. ఇందులో శిక్ష ఉంది, శిక్షా ఫలం అనుభవించవలసిందే అనే భావన కూడా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్దోషి, నిష్కలంకుడుగా ఉండి ఏ పాపము చేయకుండా ఉన్నప్పటికీ మానవ జాతి పాపమునంతా భరించి కలువరి శిలువలో మరణించాను. ఆయనలో పాపము కానీ పాప నైజము కానీ లేదు. అంతేకాదు, ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయనను మానవులందరి యొక్క పాపమునకు రావాల్సిన శిక్షను ఆయనే సహించాడు. మానవులందరికీ రక్షణ మార్గాన్ని సిద్ధము చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారందరూ రక్షింపబడతారు. అంత మాత్రమే కాదు, ఆయన స్వభావమును కూడా కలిగి ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటే దీని అర్థం ఏంటంటే, మీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తనను హింసించిన వారిని ఏ విధంగా క్షమించాడో, అలాగే రక్షింపబడిన తర్వాత రక్షించబడిన మీరు కూడా మీ తోటి వారిని క్షమించాలని మిమ్మల్ని గురించి మా ప్రార్థన, మా విన్నపమై ఉన్నది.